వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని పార్టీ సంచలన విజయం సాధించగా ఆ గెలుపుపై క్రెడిట్ యుద్ధం ఏపీలో రాజకీయ వేడి పెంచుతోంది. మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. విజయం వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావమే ఉందని ఆమె చెప్పడం వివాదానికి దారితీసింది. ఎన్నికల ప్రచారంలో విజయ్ ఎక్కడా జగన్ ఫోటోను అధికారికంగా వినియోగించలేదని స్పష్టమవుతోంది. ఒక రోడ్ షోలో అభిమాని ఇచ్చిన ఫోటోను కేవలం క్షణం పాటు చూపించిన వీడియోను ఆధారంగా తీసుకుని విజయ్ గెలుపును జగన్ కు కట్టిపెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2 సెకన్ల వీడియోతో గెలుపు కథ రాయడం ఎలా సాధ్యమంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక ఎన్నికల సమయంలో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేసిన రోజా ఫలితాల అనంతరం విజయ్ను ప్రశంసించడం రాజకీయ యూటర్న్ గా విమర్శలు ఎదుర్కొంటోంది. నాడు ఒక పక్షం, నేడు మరో పక్షం అంటూ ఆమె వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం విజయ్ గెలుపు ఆయన వ్యక్తిగత ప్రజాదరణ, కేడర్ నిర్మాణం, యువత మద్దతు ఫలితమే. అయితే ఈ విజయాన్ని పక్క రాష్ట్ర నాయకుడికి ఆపాదించడం రాజకీయంగా అతిశయోక్తి అని వారు చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో క్రెడిట్ వార్ ముదురుతోంది. విజయ్ గెలిచింది ఆయన శ్రమతో, కానీ క్రెడిట్ మాత్రం ఇంకెవరికో అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. పక్క రాష్ట్ర రాజకీయ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలన్న ప్రయత్నంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో కనీసం జగన్ పాల్గొనలేదు, ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు కూడా. ఎన్నికల గురించి కనీసం ఒక్కసారి కూడా జగన్ ప్రస్తావించలేదు. కేవలం ఓ వేడుకలో మర్యాదపూర్వకంగా కలిస్తే దానినే ఇలా రాజకీయంగా వాడుకుంటారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే వేడుకలో స్టాలిన్ కూడా జగన్ ని కలిశారు. అంటే స్టాలిన్ ఓడిపోవడానికి కూడా జగనే కారణమా అని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.